మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోయాక సోనియా సిద్ధు జనాల్ని మర్చిపోతున్నారు అన్న ఇది రావడానికి మేము అసలు పార్టీస్ లో కలవరు, బయటకి ఎక్కడ రారు. ఎందుకు మీ ఇద్దరు ఏమనుకుంటుంటారు? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఒకటి ఉంటది కదా బ్రో. కపుల్స్ గా వైరల్ అయిన వాళ్ళు, కపుల్స్ గా ఫేమ్ వచ్చిన వాళ్ళకి విడిపోయి సింగిల్ ఫేమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటారు. జీవితాంతం ఇద్దరే కలిసి చేయలేం కదా. కాదు, సోనియా కాకుండా వేరే అమ్మాయిని చూసినప్పుడు క్రష్ ఫీలింగ్ వచ్చిందా? సోనియాతో రిలేషన్ లోకి రాకముందు సోనియా ఆల్రెడీ మూవీ చేసింది, విరూపాక్షలో చేసి, నువ్వు ఎందుకు ఇంకా సిరీస్ లో ఉండిపోవు? ఏదో వస్తే ఏదో చేసేయటం అన్నది వేరు. ఫేమ్ కోసం సోనియాతో ఉన్నావు? సోనియాకి పర్టికులర్ సినిమా విరూపాక్ష సినిమాకి ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా అవకాశాలు రావడం ఈజీ అని అంటారు. అది నెపోటిజం అంటే స్టారే రావాలా, ఆడే రావాలా అని అంటారు. కానీ బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు అరుస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు, లాగి పెట్టాడు పీకి పోరా పక్కగా అంటారు. సోనియా డబుల్ మీనింగ్ మాట్లాడుతుంది, డబుల్ మీనింగ్, ఈమె డబుల్ మీనింగ్ అమ్మాయి అంటూ ఉంటారు, స్టిల్ అంటున్నారు. దానివల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఫస్ట్ స్టార్ట్ అయింది ఇది యాక్చువల్లీ ఆ షో నుంచి. ఒక ప్రాపర్ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయకుండా మనం సగం కట్ చేసాం అనుకో, అది ఆబ్వియస్లీ డబుల్ మీనింగ్ లానే అనిపిస్తుంది. ట్రోల్స్ ని మీరు చూస్తూ డిస్కస్ చేసుకొని దానికి అఫెండ్ అవ్వడం కానీ అక్కడ ఏమైనా జరుగుతాయి? నేను ఒకసారి బాగా బర్న్ అయిపోయి నాలో బర్నింగ్ స్టార్ బయటకు వచ్చేసి, హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్, ఎప్పుడు నా ముందున్న గెస్ట్ ఆల్రెడీ మీకు అర్థమైపు ఉంటుంది ప్రోమోలో. ఇప్పుడు వీళ్ళిద్దరు కనబడుతుంటారు, ఇద్దరిని ఒకసారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకరిని విడదీసేసి ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. సిద్ధు ఈరోజు మనతో ఉన్నాడు. అర్థమైందా? అరుణ్ కుమార్తో ఆహాలో జనాలందరినీ ఎంటర్టైన్ చేస్తూ అలా ముందుకు ఇండస్ట్రీలో కూడా ఒక మంచి స్థాయిలో రాను ఎదుగుతూ వస్తున్న సిద్ధు ఈరోజు మనతో ఉండి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనకి చెప్తాడని మనం అనుకుంటున్నాం, చెప్పడం మన ఆయన ఇష్టం. సైలెంట్ మోడ్ అబ్బా. ఈరోజు ఏమైనా ఓపెన్ అవుతాడేమో చూడాలి కాస్త. ఏం సిద్ధు, ఎలా ఉన్నావు? నేను బాగున్నా బ్రో, ఎలా ఉన్నావు? నువ్వు ఇంట్రోవర్టే నార్మల్ గా? నిజం చెప్పాలంటే ఇంట్రోవర్టే. అంత ఈజీగా కలవటాలు అది కూడా కష్టం అనే చెప్పచ్చు. ఒక్కసారి కొంచెం ఓకే చిన్న కంఫర్ట్ జోన్ వచ్చిన తర్వాత అప్పుడు ఓపెన్ అప్ అవుతుంటారు. పాత ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారా అంటే పాత ఫ్రెండ్స్ అంటే పాత వాళ్ళతో కనెక్ట్ లో ఉన్నావా అని? అంటే ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత లేకపోతే ఇక్కడ హైదరాబాద్ వచ్చాక ఇండస్ట్రీలో మంచిగా ఎదిగాక ఉన్నారా? ఒకళ్ళిద్దరు ఉన్నారు. మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోయాక సోనియా సిద్ధు జనాల్ని మర్చిపోతున్నారు అనే ఒక స్టేట్మెంట్ బయట రన్ అవుతుంది. దానికి నువ్వు ఇచ్చే సమాధానం? నిజమే. అసలు ఇలాంటిది ఒక స్టేట్మెంట్ ఉందని నాకు ఎప్పటి వరకు తెలియదు. అంటే బేసిక్ గా ఏం లేదు, మర్చిపోతున్నారు అన్న ఇది రావడానికి మేము అసలు జనరల్ గా బయటకే రాము కదా. అసలు నిజం చెప్పాలంటే ఇల్లు షూట్ ఇల్లు డబ్బింగ్ లేదా ఏమన్నా వర్క్ ఉంటే తప్పితే జనరల్ గా బయటికి వెళ్ళే అలవాటు మాకు లేదు. ఎంతసేపు 24/7 ఇంట్లో కూర్చోమన్నా ఇంట్లో కూర్చుంటాం. ఇది లేదు కాబట్టి మనం బయట ఎక్కువ మింగిల్ అవ్వం. బట్ ఎవరన్నా మాట్లాడితే 200% మాట్లాడతాం. ఇంకా మనకి అనుకుంటే ఇంటికి వచ్చామంటాం, కానీ మేము బయటికి వెళ్ళటం లాంటిది చాలా తక్కువ. ఎప్పుడన్నా కొనుక్కోవాలి, షాపింగ్ అలవాటు ఉంది అది మీకు తెలుసు. కొనుక్కోవాలంటే అదే షాపింగ్, బట్టలు కొనుక్కోవాలన్నా లేకపోతే ఏమైనా కొనుక్కోవాలి, అలాంటప్పుడు మాల్స్ కి అది ఇది వెళ్తుంటాం. కానీ ఎక్కువ తక్కువ సర్కిల్ అంతే మంది. ఎందుకు మీ ఇద్దరు అలా? మీ ఇద్దరే ఉంటారు, మీ ఇద్దరు ఎవరితోనే ఎక్కువ పార్టీస్ లో కలవరు, బయటకి ఎక్కడ రారు. ఎందుకు మీ ఇద్దరు? ఏంటి అసలు ఏమనుకుంటుంటారు? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఒకటి ఉంటది కదా బ్రో. అందుకు ఏంటి అని అంటే, మన కోసం ఒక నలుగురున్నా ఆ నలుగురు అరే ఉన్నారు మనతో పాటు అని అనుకుంటే సరిపోతుంది. అంటే బేసిక్ గా చెప్పాలంటే ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. మనం ఎంత ఎక్కువ మంది ఉన్నా మనకి రైట్ సిచ్యువేషన్ లో రైట్ టైమ్ లో హెల్ప్ వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అరే నిజమేరా, పాపన్ రా, మనోడ్రా అని వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంతమంది ఉండి అనవసరం నన్ను అడిగితే. ఆ ఫేక్ ఇది మెయింటైన్ చేసుకునే కంటే ఒక హెల్దీ రిలేషన్, ప్రాపర్ రిలేషన్ మెయింటైన్ చేసుకోవడం ఉత్తమం అన్నది మేము నమ్ముతాం అనమాట. సో దాని వల్ల ఎక్కువ సర్కిల్ మెయింటైన్ చెయ్యం. ఉన్నారు మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మన అరే ఓకే మనవాడు అని అనుకునే వాళ్ళు
మనతో పాటు ఇప్పుడు టచ్ లో ఉంటారు. టచ్ లేని వాళ్ళందరూ మన వాళ్ళు కాదంట. అలా అని కాదు, అందరూ మన వాళ్ళే. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీలో కపుల్స్ గా వైరల్ అయిన వాళ్ళు, కపుల్స్ గా ఫేమ్ వచ్చిన వాళ్ళకి విడిపోయి సింగిల్ ఫేమ్ కోసం వెయిట్ చేస్తా ఉంటుంటారు. లైక్ ఇబ్బంది వస్తూ ఉంటుంది. లైక్ ఓకే, దేనికి పిలిచిన ఇద్దరిని పిలవడం, అవును, ఏం చేసిన ఇద్దరిని పిలవడం, అది నువ్వు ఫేస్ చేసావా? అంటే నేను ఇప్పటిదాకా ఫేస్ చేయలేదు, కానీ ఇది నిజంగానే జరిగింది. అంటే కపుల్ గా ఫేమ్ వచ్చింది, ఓకే, ఆ థింగ్ అన్నది ఫామ్ అయిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు చాలా కాలేజెస్ కి వెళ్ళినప్పుడు నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ సోనియా ఎక్కడ, సోనియా ఎక్కడ అని అడుగుతా. అంటే అది చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా బాగా ఓన్ చేసుకుంది, ఇదంతా చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఒకటి ఏంటంటే జీవితాంతం మీ ఇద్దరమే కలిసి చేయలేం కదా. ప్రాజెక్ట్స్ కానివ్వచ్చు, లేకపోతే ఏదైనా కానివ్వచ్చు, షో కానివ్వచ్చు, ఏదైనా మీ ఇద్దరమే ఉండలేం. తన వర్క్ లో తను బిజీ అవుతుంది, నా వర్క్ లో నేను బిజీ అవుతాను. సోనియా ఎక్కడ అని అడుగుతున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత చెప్పేసిన తర్వాత డన్. నెక్స్ట్ సిరీస్ గురించి మాట్లాడటం కావచ్చు, లేకపోతే నన్ను పర్సనల్ గా క్వశ్చన్స్ అడగడం కానివచ్చు, ఇవన్నీ జరుగుతుంది. కానీ ఫస్ట్ క్వశ్చన్ అయితే మాత్రం అది ఖచ్చితంగా వస్తుంది, సోనియా ఎక్కడ అన్న క్వశ్చన్ వస్తుంది అనమాట. అదే ఇలా ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఈ మధ్య చాలా మంది జోడీస్ సపరేట్ అంటే లైక్ ఎవరు ఫేమ్ వాళ్ళదని చెప్పి డివైడ్ అయిపోయి ఇలా చేయడం జరుగుతుంది. అలాంటి డిసిషన్ మీ ఇద్దరు తీసుకోవడం జరిగిందా? ఆహా, లేదు. అంటే ఒకటి ఫిక్స్ అయ్యాం, ఇంకా మా ఇద్దరికి ఒకటి అనిపించింది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ రియలైజ్ మనమే అవ్వాలి. ఇంకా అన్ని ప్రాజెక్టులు మనమే కలిసి చేయలేం కదా. నేను నాకు నచ్చిన ప్రాజెక్ట్ చెయ్యాలి, నువ్వు నీకు నచ్చిన ప్రాజెక్ట్ చెయ్యాలి. రీసెంట్ గా శశిమదనం వచ్చింది ఈటీవీలో, అది మంచి హిట్ అయింది, అది చాలా మంచి పేరు వచ్చింది. ఈటీవీ సంస్థ హ్యాపీ అయ్యారు, మేము హ్యాపీ అయ్యాం, అటు ఫైనాన్షియల్ గా అటు అన్ని పరంగా అది మంచి ఇది అయ్యింది. సో అది అయిన తర్వాత మేము ఇంకోటి ఫిక్స్ అయ్యింది ఏంటంటే, దానికి మించిన కాన్సెప్ట్ కానీ దానికి మించిన స్క్రిప్ట్ కానీ వస్తే కానీ మన ఇద్దరం మళ్ళీ కలిసి చెయ్యొద్దు అన్న థింగ్ ఒకటి వచ్చింది. సో వింటున్నాం, స్క్రిప్ట్స్ వింటున్నాం, నేను వింటున్నాను, సోనియా వింటుంది, చాలా స్క్రిప్ట్స్ వింటున్నాం. కానీ ఏంటి అంటే ఎగ్జైట్ అవ్వట్లేదు మేము. అరే ఓకే మనం చేసి ఈ స్క్రిప్ట్ చెయ్యాలి అన్న పాయింట్ మాకేం అనిపించలే. సో త్వరలో ఏమన్నా వస్తే మళ్ళీ మేము కలిసి చెయ్యొచ్చేమో. అప్పటి వరకు నేను ఇదిగో నా సెట్ ఆఫ్ సిరీసెస్ అది నేను చేస్తున్నా, సోనియా వర్క్, సోనియా అది నడుస్తుంది బాగా. యూట్యూబ్ అభిచి తగ్గించినట్టున్నారు, యూట్యూబ్ మీద ఆపాం. యా, ఎందుకు? ఎల్కేజీ అయిపోయిన తర్వాత యూకేజీకి వెళ్ళాలి కదా, మళ్ళీ ఎల్కేజీ కాదు ఎదిగే అంటే ఒక స్టెప్ పైకి ఎక్కామని అంటున్నా. యూట్యూబ్ నేను ఎప్పుడు ఇది చేయట్లేదు, ఎందుకంటే మేము అనే వాళ్ళం ఉన్నామని తెలిసింది త్రూ యూట్యూబే కదా. మా ఎక్స్పోజర్ వచ్చింది దాని ద్వారానే. ఒక స్టెప్ వెళ్ళిన తర్వాత ఆ సెకండ్ స్టెప్ లో కొంతకాలం సస్టైన్ అవ్వాలి అన్న మోటో. ఎండ్ ఆఫ్ ది డే మనకి మళ్ళీ థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే మనకి బ్యాక్ ఒక ప్లాట్ఫామ్ అంటూ ఉంది, అది పక్కన పెడితే ఒక మెట్టు ఎదిగిన తర్వాత ఆ మెట్టులో కొంతకాలం నడవాలి కదా అన్న దాని వల్ల ఈ మెట్టుకి కొంచెం రెస్ట్ ఇచ్చాం. అప్పుడప్పుడు చిన్న చిన్న వ్లాగ్స్ అవి వస్తుంటాయి, మా షార్ట్స్ వస్తుంటాయి. దానికి ఏంటంటే ఆ బండి అలా నడుస్తుంది. ఫిక్షనల్ కాంటెంట్ చేయడం ఆపేసాం, నాన్ ఫిక్షన్ అప్పుడప్పుడు రిలీజ్ చేస్తున్నాం. అంటే ఫిక్షనల్ ఫ్యాన్స్ ఎక్కువ కదా, వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే ఎలా అని. లేదు అది ఈ స్పేస్ ద్వారా భర్తీ చేస్తున్నాం కదా, అంతే. అర్థమైందా అరుణ్ కుమార్? ఆడియన్స్ రియాక్షన్ ఏంటి? చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే బేసిక్ గా. అంటే ఫస్ట్ ఒప్పుకోక ముందు ఒక ఛాలెంజ్ వచ్చింది, ఒక ఛాలెంజ్ ఉండేది. లేదు ఫస్ట్ సీజన్ 1 నేను చేయలేదు, సీజన్ 2 అది నా దగ్గరికి రాలేదు అది చేయడానికి. అది డైరెక్ట్ హర్షిత్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది, హర్షిత్ చేశాడు. సీజన్ 2 నా దగ్గరికి వచ్చింది. నన్ను అడిగినప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఆబ్వియస్లీ హర్షిత్ చేశాడు సీజన్ 1, ఇప్పుడు తను చేసిన దాన్ని నేను టేక్ ఓవర్ చేస్తున్నాను అని అంటే తన ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. అర్థమైంది అరుణ్ కుమార్ అనే కాదు, ఇప్పుడు నేను చేసిన శశిమదనం పార్ట్ 2 వేరే వాళ్ళు చేస్తున్నారు అంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు, కమెంట్స్ రూపంలో వస్తాయి, అరే మాకు ఖచ్చితంగా సిద్ధునే కావాలి, మాకు వేరే వాళ్ళు వద్దు అని చెప్పి. సో ఇదే వస్తుంది అని నాకు ముందే తెలుసు. కానీ అదంతా సోనియాతో కూడా డిస్కస్ చేశా, ఏంటంటో పరిస్థితి, చేద్దామా లేకపోతే ఏంటి, ఏం చెయ్యొచ్చు అంటే
నాకు ఒక చిన్న నమ్మకం ఉండేది ఫస్ట్ నుంచి కూడా, ఓకే వస్తుంది, రాకుండా అయితే ఉండదు. అది మహా అయితే సిరీస్ రిలీజ్ అయ్యే వరకు ఉంటుంది. సిరీస్ రిలీజ్ అయిన తర్వాత జనాలు నన్ను అడాప్ట్ చేసుకుంటారన్న నమ్మకం నాకు ఉంది. సో ఇంకా ఆ గట్టు మీద ఓకే చేశా సిరీస్. ఈ సిరీస్ లో చాలా చిలిపి రోల్ కదా. చిలిపి ఏం కాదు, ఏంటంటే ఒక పల్లెటూరు నుంచి సిటీ వచ్చి ఇక్కడ కల్చర్ ని అడాప్ట్ అవ్వలేని ఒక అమాయకుడి క్యారెక్టర్ అది. లేదు, అమ్మాయిలతోటి అంత చిలిపేం లేదు. నన్ను అడిగితే ఇంకా శశి మాత్రం చిలిపి అంట. ఇందులో ఉత్తి అమాయకపు రోల్, అసలు ఏం జరుగుతుంది ఇటు చుట్టూ. సోనియాతో ఉంటావు పోనీ శిల్పిగా? సోనియాకు నీ పైన ఉన్న మెయిన్ కంప్లైంట్ ఏంటి? చాలా ఉన్నాయి. అంటే యాంగర్, నీకా కోపం అలా ఉండవు కనిపి బయటికి కనపడినా. బయటికి ఇప్పుడు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు అరుస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు, లాగి పెట్టాడు బీకి పోరా పక్కగా అంటారు. వస్తుంది మన అనుకున్న వాళ్ళ దగ్గరే మన అన్ని ఎమోషన్స్ వస్తాయి బయటికి, లిమిట్లెస్ ఎమోషన్స్ వచ్చేస్తాయి. అటు బాధ కానివ్వచ్చు, ఏడుపు కానివ్వచ్చు, కోపం కానివ్వచ్చు. సో అలా నాకు మంచి కోపం ఉంది. నాకు ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు చాలా మటుకు తగ్గిందనే చెప్పొచ్చు. అటు మా ఫాదర్ కూడా అవసరం ఆరా నీకు అది ఇది అని చెప్పటం. అంటే నాకు అనిపించింది నా కోపం వల్ల తను చాలా హర్ట్ అయిపోతుంది. అంతే కదా, కోపం వల్ల ఎవరన్నా హర్ట్ అవుతారు కదా. సో ఎందుకు ఇది దీనివల్ల అదొకటి అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు ఆడుతుంటా. అదొకటి తనకి నచ్చదు. అబద్ధం నాకు తెలుసుగా. అంటే ఇదిగో ఈ టైంకి వచ్చేస్తానని చెప్పి కొంచెం లేట్ అవ్వటం కానివ్వచ్చు, ఇదిగో వచ్చేస్తున్నానని చెప్పడం కావచ్చు, ఈ చిన్న చిన్న అబద్ధాలు. అంటే లేదు, నేను బేసిక్ గా ఏంటంటే ఒకప్పుడు చాలా స్ట్రిక్ట్ గా డైట్ కానీ ఇది కానీ నా ఫిట్నెస్ కానీ చాలా స్ట్రిక్ట్ గా చేసేవాడిని. ఈ మధ్య మరి కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయినా ఏంటో తెలీదు, కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను నా ఫిట్నెస్ ని. అర్థమైంది. అరుణ్ కుమార్ కి ఫస్ట్ నాకు వచ్చిన ప్రాబ్లమే అది, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమే అది. నేను కొంచెం అంటే అది ఇంటర్న్ క్యారెక్టర్ అనమాట. ఆడిషన్ ఇచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంది కానీ మనోడు ఇంటర్న్ లా కనపట్లేదు, కొంచెం స్టౌట్ ఉన్నాడు, అది ఇదన్న ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు అలా టైం ఉందా, సరే నేను తగ్గేసి వస్తాను అని చెప్పి ఒక 1 month లో 8 kilos తగ్గా సిరీస్ కోసం. అప్పుడు మళ్ళీ సీరియస్ గా తీసుకున్నా. అది అయిపోయింది, అంతా అయిపోయింది, మళ్ళీ అదే కంటిన్యూ చేస్తుంటే ఈ పార్టీకి అసలు ప్రాపర్ 6 pack కాదు కానీ ప్రాపర్ ఫిట్ గా ఉండేవాడిని. ఇంకా అది అయిపోయిందన్న ఓకే అది అయిపోయింది కదా అన్న థింగ్ లోకి వెళ్ళిపోయినా ఏంటో తెలియదు, మళ్ళీ కొంచెం బద్దకిస్తున్నా. అంటే అదే మెయింటైన్ చేస్తున్నా కానీ బద్దకిస్తున్నా. ఈ పాటికి ఇంకా ఇంకొక 6 to 5 kilos తగ్గిపోవాలి. అప్పుడప్పుడు తను తెలియకుండా ఈ చాక్లెట్ తినేయటం, ఐస్ క్రీమ్ తినేయటం. అది ఈ రోజు వచ్చినప్పుడు ఒక లోపల ఎక్కడో ఐస్ క్రీమ్ కవర్ దాచితే అది దొరికింది. అది ఇదే సిగ్గుందా నీకు, ఇది నా దగ్గర దాచి తింటే ఏమొస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పనులు తనకు నచ్చవు, మనం అది అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకు లేజినెస్ వస్తుంది నార్మల్ గా నీకు? అంటే డబ్బులు వస్తున్నాయి అది కాదు, బేసిక్ ఏంటంటే నేను చాలా విపరీతమైన ఫుడీని. దాన్ని అవాయిడ్ చేసి నేను వర్కౌట్ చేసేస్తా, గుడ్డి కలిపి జిమ్ కి వెళ్ళిపోవడం, ఫిజికల్ యాక్టివిటీ అన్ని చేస్తా, కానీ ఇది కంట్రోల్ చేసుకోవాలి. ఇదిలా వెళ్ళిపోతుంది తింటాం. సో అదొక్కటి నేను కంట్రోల్ చేసుకున్నానంటే బాగానే ఉంటది. అప్పుడప్పుడు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, ఒక్కోసారి సైక్ అయిపోతుంటది బాడీ. ఆర్డర్ పెట్టు తినేద్దాం అని చెప్పి ఆర్డర్ పెట్టేస్తా, తినేస్తా, దాచేస్తా, సోనియాకి తెలియకూడదు మళ్ళీ తిడతది కదా అని. అలా తిన్నదే ఈ రోజు ఒక ఐస్ క్రీమ్ డబ్బా ఒకటి కింద ఎక్కడో మూల పడుంది, అది దొరికింది. ఇప్పుడు రాకముందే అయిందా? అంటే అసలు ఎందుకు నీకు నువ్వే స్ట్రిక్ట్ గా ఉండకపోతే ఇంకా యూనివర్స్ నీకు ఎలా కోఆపరేట్ చేస్తుంది అని కొంచెం అనిపించా. కరెక్ట్ కదా, ఇలాంటివి తనకు నచ్చవు. సోనియా విషయంలో నీకు నచ్చింది ఏంటి? సోనియా లేదు, సోనియా అంటే నేను ఏదో బిస్కెట్ వేయట్లేదు, ఏమి వేయట్లేదు, తను 100% పర్ఫెక్ట్. అది తన విషయంలో నాకు నచ్చింది అంటూ ఏమీ లేదు, అంతా పర్ఫెక్ట్ ఉంటది. ఒకటే ఏంటంటే ఈ మధ్య తనకు కూడా బద్ధకం వస్తుంది. ఇంతకు ముందు మార్నింగ్ 6 o'clock లేచి జిమ్ కి వెళ్ళిపోయే వాళ్ళం, ఇప్పుడు తను కూడా 9:30, 10 అవుతుంది లేచేటప్పటికి. సో అదొకటి ఎందుకు తను నెగ్లెక్ట్ చేస్తుందని అనిపిస్తుంది అంతే. అదేముంది, ఒక 2 రోజులు అలవాటు అయితే వచ్చేస్తుంది మళ్ళీ. ఎందుకు సోనియా అలా చేస్తుంది? ఓకే ఏం లేదు, అలారం పెట్టుకుంటాను రేపు. నేను లాస్ట్ ఇంటర్వ్యూ కూడా అడిగాను, ఇప్పుడు కూడా మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు?
లాస్ట్ ఇంటర్వ్యూ మనది 1.5 year అవుతుందా? 1.5 year 2 years అయిపోతుంది 2 years అవుతుందా? అయితే ఇంకొక 3 years టైం ఉంటుంది. అవునా? ఇంకొక 3 years అంటే ఇప్పుడిప్పుడే ఇంకా తను ప్రాజెక్ట్స్ తో తను బిజీగా ఉంది, నా ప్రాజెక్ట్స్ తో నేను బిజీ అవుతున్నాను. సో అప్పుడే ఎందుకు అని మన మీద మనకు నమ్మకం ఉంది, ఇంట్లో వాళ్ళకి మన మీద నమ్మకం ఉంది. ఓకేనా పేరెంట్స్ అంతా? 200%. అమ్మ నాన్న నాదో కన్నా తనతో ఎక్కువ మాట్లాడతారు. అవునా? కాదు, సోనియా కాకుండా వేరే అమ్మాయిని చూసినప్పుడు క్రష్ ఫీలింగ్ వచ్చిందా? లేదా? జోక్స్ నిజం, ఇందులో అబద్ధం ఏముంది అంటే ఇంతకు ముందు సోనియాతో రిలేషన్ లోకి రాకముందు, ఇగో ఇది మళ్ళీ మనసులో పెట్టుకోకు, తమన్నా భాటియా అంటే నాకు ఇష్టం ఎందుకో. అది సోనియా కూడా తెలుసు, కన్వే చేశాను ఆ విషయం. ఇప్పటికీ ఏడిపిస్తా ఉంటది ఎందుకో, ఏమో తెలీదు. రీజన్ ఏంటి అని అంటే తెలీదు మనకి, ఒక్కొక్కసారి చెప్పలేం కదా. ఇష్టం అన్నది పర్టికులర్ రీజన్ తోటి మనకి రాదు కదా. సోనియాకి వేరే హీరో అంటే ఇష్టం లేదు, ఎవరు లేరే. పవన్ సిద్ధు సోనియా ఫేవరెట్ హీరో. అవును. సో అలాగా అప్పుడు అలా జరిగింది. కానీ తర్వాత మళ్ళీ మీ ఇద్దరు రిలేషన్స్ లో ఏమైనా కండిషన్స్ పెట్టిందా నీకు? యాక్చువల్లీ నేను లాస్ట్ టైం మిస్ అయిపోయింది, ఇప్పుడు అడిగేస్తాను. మంచిగా కండిషన్స్ అంటే ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని కండిషన్స్ లేదు, కానీ ఒక కండిషన్ మాకు మేము పెట్టుకున్నాం. ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రతి రిలేషన్ లోనే గొడవలు అవుతాయి. గొడవలు అవ్వని రిలేషనే ఉండదు. మాది గొడవలు ఉండవు, మేము చాలా హ్యాపీ కపుల్ అని నేను చెప్పను. సో మాకు మేము పెట్టుకున్న కండిషన్ ఏంటి అని అంటే, ఎంత పెద్ద గొడవ అవ్వని, మనం మొహాలు చూసుకొని సిచ్యువేషన్ వచ్చినా సరే పడుకునే ముందు అది సాల్వ్ అవ్వాలి. అది ఎలా సాల్వ్ అవ్వాలన్నది మనకు తెలియదు. ఇద్దరు నువ్వు మాట్లాడు లేదా నేను మాట్లాడతా, ఇది చేద్దాం అది చేద్దాం, బట్ పడుకునే ముందు అయితే ఎంత పెద్ద గొడవ అయినా సాల్వ్ అయిపోవాలి, ప్రశాంతంగా పడుకోవాలి. ఇది మాకు మేము పెట్టుకున్న కండిషన్ అన్నమాట. సో ఎలాంటి అంటే మరీ రోజులు ఒక డే అంతా సాగే గొడవ అయితే ఎప్పుడు రాలేదు, కానీ ఇమీడియట్ గానే నేను మాట్లాడేయడం కానీ సోనియా మాట్లాడేయడం కానీ జరుగుద్ది. సో నైట్ పీస్ఫుల్ గా పడుకోవాలి అన్నది మాకు మేము పెట్టుకున్న కండిషన్. సోనియా ఆల్రెడీ మూవీ చేసింది, విరూపాక్షలో చేసి మంచి యాక్టింగ్ లో మంచి ఇది చేసింది. నువ్వు ఎందుకు ఇంకా సిరీస్ లో ఉండిపోయావు థియేటర్? అంటే బేసిక్ గా ఏంటి అని అంటే, సోనియా కల రావడం ఐఎమ్ సో హ్యాపీ. ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది ఉంటుంది. అంటే తనకి లక్కీగా విరూపాక్ష తోటి అది వచ్చింది అనమాట. ఏమో మేబీ నాకు ఆ టైం ఎప్పుడుందో ఏంటో తెలియదు కదా. ఏదో వస్తే ఏదో చేసేయటం అన్నది వేరు. ఇప్పుడు చేస్తే అలాంటి రికగ్నైజేషన్ వచ్చిన రోల్ చెయ్యాలి అన్నది నేను పెట్టుకున్నా. ఏదో చాలా వచ్చాయి, బోర్డు వచ్చాయి. అసలు నాకు అవన్నీ కూడా ఏంటి అని అంటే, నా కెరీర్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అన్నది నేను ఆలోచించుకోవాలి కదా. అమ్మో ఏదో సినిమా వచ్చింది చేసేయాలి, లేకపోతే మళ్ళీ నాకు రాదేమో అన్న థింగ్ ని మైండ్ లో పెట్టుకుంటే వాడు 10 సినిమాలు చేసి ఉండాలి, ఏదో ఒకటి అలాగైనా ఏదో ఒకటి. బట్ అది కాదు. ఇప్పుడు స్టిల్ విరూపాక్ష రిలీజ్ అయ్యి 2 years అయినా విరూపాక్ష గురించి మాట్లాడతారు, అందులో సోనియా క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఒకటి మనం చేసాము అని అంటే, ప్రెసెంట్ ఓటీటీ స్పేస్ లో బానే ఉంది. ఓటీటీ స్పేస్ లో ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి దేవుడి దయ వల్ల. సో ఈ స్పేస్ లో కొంచెం బిజీగానే ఉన్నాం కదా. ఓకే చూద్దాం మరి నెక్స్ట్ మనకి ఇంకా టైం ఉందంట. అంటే చాలా మంది ఏదో అంటే ఈ మధ్య కాలంలో ఏదైనా మిస్ అయిన సినిమా ఉందా? ఫస్ట్ చేయకుండానా అంటే ఉన్నాయి, కానీ ఐఎమ్ హ్యాపీ. అవి మిస్ అయినందుకు హ్యాపీ. కట్ చేస్తే చెప్తాను నేను. సో పోన్లేరా బాబు చేయకపోవడం మంచిది అయిందిరా అని అనుకున్నా అవి చూసి. ఎందుకులే ఇప్పుడు సో ఇంపాక్ట్ పడే క్యారెక్టర్ చెయ్యాలి, మొదలు పెడితే అలా వెళ్దాం అన్నదే మెయిన్ ఇది పెట్టుకున్నాను అనమాట. ఏదో ఆవేశంలో చేసేయటం ఇది అన్నది కాకుండా ఒక ప్రాపర్. ఇప్పుడు అందులో చేసిన రవికృష్ణ అసలు ఎలాంటి ఇది చింపవతలేసాడు మనోడు సినిమాలో. అయితే నాకేంటంటే, నాకు సోనియా కన్నా తన పర్ఫార్మెన్స్ తన క్యారెక్టర్ నచ్చింది. అసలు లాస్ట్ 10 minutes అయితే నేను సినిమా చూసిన తర్వాత కూడా పర్సనల్ గా తనకు ఫోన్ చేసి, అంటే ఫస్ట్ షూట్ అవుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు చెయ్యాలి, రవికృష్ణ చేసిన క్యారెక్టర్ వేరే వాళ్ళు చెయ్యాలి. సోనియా వచ్చి తను చెయ్యట్లేదు, రవికృష్ణ చేస్తాడు. ఏ రవికృష్ణ అంటే ఇలాగా, ఓకే తన అబ్బా బానే వచ్చిందే అని అనుకున్నా. అలా కొన్ని రోజులు అయిన తర్వాత నేను ఒక క్వశ్చన్ వేసా, అదేంటది అంటే ఇది జరగంది, బట్
నన్ను సజెస్ట్ చేయొచ్చు కదా, నేను చేద్దును కదా అని అన్నా. నేను ఊహించుకుంటున్నాను ఊహించుకున్నా. ఎట్లా ఆలోచిస్తున్నా. నాకు తెలియదు కదా ఎలా ఉంటుందని. ఏంటి సజెస్ట్ చేయొచ్చు కదా అంటే, నేను ఎలా సజెస్ట్ చేస్తాను సిద్ధు, బుద్ధి ఉందా అది ఇది అంటే, అయ్యో పోనీ నేను ఏమోలే మన పేరు జనరల్ గా తెలుసు కదా, అలా అప్రోచ్ అయి ఉంటే బాగుండేదేమో అది ఇది అని అనుకుంటే సోనియా టప్ మనోటి అంది, నువ్వు అది చేయలేవులే సిద్ధు అని అంది. నాకు ఇప్పుడు ఒక యాక్టర్ కి నువ్వు ఇది చేయలేవు అని అంటే కొంచెం చలక్కమంటది. అలాంటిది మన లైఫ్ పార్ట్నర్ అలా అన్నదంటే నేను కొంచెం తీసుకోలేకపోయా. అలా ఎలా అంటావమ్మా అంటే, లేదు నేను ఇలా అన్నందుకు ఒక రీజన్ ఉంటది, సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చూసి చెప్పు అని అన్నది. ఓహో ఓకేలే అంత ఏముంటదో చూద్దాంలే అని అనుకుని ఫస్ట్ డే సేమ్ మూవీ వాళ్ళతో పాటు నేను వెళ్ళా. చూసిన తర్వాత సోనియా చెప్పింది నిజమే అనిపించింది. చింపేశాడు అతను. నేను పర్సనల్ గా సోనియా దగ్గర అతని నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అరగంట మాట్లాడా. బ్రో నేను సోనియాని ఇలాగ అడిగాను, బట్ నువ్వు తప్పితే వేరే వాళ్ళు ఎవరు అలా చేసి ఉండరేమో అని నాకు అనిపించింది, చాలా బాగా చేసావు బ్రో అని చెప్పి అన్నా. సో ఆ ఇంపాక్ట్ పడాలి, అలా నాకు ఎవరో ఒకరు ఫోన్ చేయాలి, అరే నువ్వు తప్పితే ఈ రోల్ వేరే వాడు చేయలేడేమోరా అన్నట్టు నాకు చెప్పాలి. అది నేను పెట్టుకున్నట్టు. అలాంటి సిచ్యువేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇందాక అన్నావు కదా ఏజ్ నాకు ఇంకా టైం ఉంది అని. ఎంత టైం ఉంది అంటున్నావు? చాలా మంది ఏదో ఒక ఇందులో వెళ్తున్నారు, చాలా స్కోప్ పెరిగింది కదా ఇప్పుడు. ఇప్పుడు ఓటీటీస్ పెరగటం వల్ల, ఇంత ముందు ఓన్లీ యూట్యూబ్ లోనే ఉండిపోతామేమో అని భయం వేసేది. బట్ కట్ చేస్తే 1 year 2 years తర్వాత ఓటీటీలో మంచి స్పేస్ లో ఒక మంచి దీంట్లో ఉన్నా. ఏమో ఒక 1-2 years లో ఇంకొక స్టెప్ ఎదగచ్చేమో, చెప్పలేం కదా. రవితేజ గారికి బ్రేక్ ఎప్పుడు వచ్చిందండి? 35 years. నేను అలా చెప్పట్లే, అలాంటివి మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, అది సంగతి. అలా అయితే 3 మంది ఉంటారు, కేఎఫ్సీ అన్ని తీసుకోవాలి, ముసలి అయిపోయిన సక్సెస్ అయ్యాడు. అది కాదు మన ఫీల్డ్ కి, మన ఫీల్డ్ కి ఏ ఫీల్డ్ కైనా ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఈ టాలీవుడ్ లోని ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా అవకాశాలు రావడం ఈజీ అని అంటారా? అంటే అవకాశం రావడం ఈజీయే, అవకాశం వస్తుంది. ఎలా అంటే అలా అని కాదు. ఇప్పుడు బేసిక్ గా ఎలా అంటే మేబీ పెద్ద సినిమాల్లో రాకపోవచ్చు, బట్ ఒక నార్మల్ సినిమా చేసేయడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు చేసేయచ్చు, కానీ దాన్ని రిలీజ్ చేసుకునే సత్తా ఉండాలి. ఆ రిలీజ్ చేసుకునే సత్తా ఉంటే వెనకాతల కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు, సినిమా బాగుంది అని అంటే పెద్దవాళ్ళు వస్తారు, సపోర్ట్ చేస్తారు 200%. మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. సుహాస్, నేను లాస్ట్ టైమే చెప్పాను, నాకు చాలా ఇష్టం సుహాస్ అంటే. తన ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, కిరణ్ అబ్బవరం గారిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఒక మంచి ఇది చేస్తే ఎంత పెద్ద అతనైనా వచ్చి మనకు సపోర్ట్ చేస్తారు అని. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీలో వాళ్ళు సపోర్ట్ రావటం కాదు, జనాలు కదిలి థియేటర్ దాకా వెళ్ళాలి, అది బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్. వెళ్ళట్లేదు అంటవా? లేదు, లేదు. మనం నిజం మాట్లాడుకుందాం. జనాలు ఎలా అంటే కూర్చొని అరే నెపోటిజం అంటే స్టారే రావాలా, ఆడే రావాలా అని అంటారు, కానీ వాళ్ళు ఎంకరేజ్ చేసేది వాళ్ళనే. ఒక చిన్నోడు నిజంగానే ఒక మంచి సినిమా చేశాడు అని అంటే హిట్ అవ్వాలి కదా, వెళ్ళాలి కదా, రారు. ఇప్పుడు ఏంటంటే అందరూ, ఇప్పుడు నేను మహేష్ బాబు గారి ఫ్యాన్, నేను ఆయన సినిమా ఫస్ట్ డే మిస్ అవ్వకుండా వెళ్తా. అదే నేను ప్రతి సినిమా జనరల్ గా ఫస్ట్ డే చూద్దామని అనుకుంటా, బట్ టికెట్స్ లేవు అని అంటే ఓకే సర్లే సెకండ్ డే చూద్దాంలే, లేదా థర్డ్ డే కొంచెం క్రౌడ్ తగ్గాక చూద్దాంలే అన్న దాంట్లో నేను ఉంటా. కానీ మహేష్ బాబు గారి సినిమా మాత్రం ఫస్ట్ డే వెళ్ళిపోతా ఫస్ట్ షోకి. సో నేనే ఇలా ఉన్నానంటే బయట గుడ్డలు చింపేసుకునే అభిమానులు ఉంటారు, వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ హీరో సినిమాకే వాళ్ళ అభిమానించే దీనికే వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళ విషయానికి వస్తే అంతమంది అభిమానించకపోవచ్చు, అంత దారుణంగా అభిమానించకపోవచ్చు. కొంతమంది ఉన్నారు, అరే ఓకే మనోడు చేస్తే చూడొచ్చు, లేదా రిలీజ్ అయితే. నేను ఇదే ఫస్ట్ థింగ్ నేను ఎక్కడ భయపడ్డా అంటే, యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా భయపడ్డా. ఇప్పటిదాకా యూట్యూబ్ లో చేసాం, ఫ్రీ, ఎవడో రూపాయి పెట్టక్కర్లే, కూర్చొని ఇలా టక్ మన ఒక కీ కొడితే ప్లే అయిపోద్ది మన సిరీస్. ఓటీటీ అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, 500 కావచ్చు, 400 కావచ్చు, లేదా అట్లీస్ట్ 100 రూపీస్ 3 month 1 month సబ్స్క్రిప్షన్ 100 రూపీస్ అనుకుంటా. అట్లీస్ట్ ఒక 100 రూపీస్ అన్నా, 99 రూపీస్ 100 రూపీస్ అన్నా మన మీద పెడతాడా అన్న క్వశ్చన్ నాకు చాలా వచ్చింది మైండ్ లోకి. దీనమ్మ ఇది కనుక అవ్వకపోతే మనం ఫర్దర్ గా ఎలాగా, ఇప్పుడు ఒకవేళ పొరపాటున రేపు పొద్దున్న సినిమా చేసిన థియేటర్ దాకా వస్తారు, ఇవన్నీ రన్ అయిపోయాయి, నాకు భయంకరంగా రన్ అయిపోయాయి. సిరీస్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఈటీవీ కాంటెంట్ హెడ్ సాయన నాకు ఫోన్ చేసి, సిద్ధు సిరీస్ చాలా బాగా వెళ్తుంది, నువ్వు అసలు ఏం కంగారు పడుకో అంటుంటే, నిజమేనా
మీరు నిజమే చెప్తున్నారా లేకపోతే నేను కొంచెం ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండాలని చెప్తున్నారా మీరు తెలియదు. యూట్యూబ్ అనుకో మనకి వ్యూస్ కనిపిస్తాయి, కింద కమెంట్స్ కనిపిస్తాయి, అన్ని మనం చూస్తాం, దాన్ని బట్టి మనం ఒక అసెస్మెంట్ కి వచ్చేస్తాం, ఓకే సిరీస్ వెళ్తుంది లేదా దొబ్బింది అనే థింగ్. మనకి ఇందులో మనకి లెక్కలు ఇవేవి తెలియవు కదా, పంపించరా మనకెందుకు పంపిస్తారు, అంతేనా, మనకు పంపరు కదా. ఓటీటీలు అసలు ఎవరికి ప్రొడ్యూసర్ కూడా తెలియదు ఇన్ఫర్మేషన్, ఎంత వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి మన ప్రోడక్ట్ మన ప్రాజెక్ట్ త్రూ అని ఎవరికి తెలియదు. అంటే కొన్ని యూట్యూబ్ కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు లైక్ మాకు ఇన్ని సబ్స్క్రిప్షన్ వచ్చింది, ఇంత వ్యూవర్షిప్ అంటే ఇన్ని మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చాయని చెప్తారు కానీ ఎగ్జాక్ట్ ఎంత వ్యూస్ వచ్చాయి, ఎగ్జాక్ట్ ఎంత సబ్స్క్రిప్షన్స్ వచ్చాయని చెప్పరు. మాకు మంచి సబ్స్క్రిప్షన్స్ వచ్చాయండి అని చెప్తారు అంతే, ఎంత కౌంట్ అని చెప్తారా చెప్పరు. డెఫినెట్ గా అది ఆబ్వియస్లీ అది బిజినెస్ ఇది కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇది చెప్పరు కదా. సో నేను అదే డైలమాలో ఉన్నా, వెళ్తుందా లేదు ఏంటి పరిస్థితి అంటే బ్రేక్ ఈవెన్ అయిపోయింది సిరీస్. ఇదంతా తెలియాలంటే అది ఒక ఆడియన్స్ వచ్చి చెప్పాలి, మీ సిరీస్ ఒక ఆడియన్స్ చెప్పాలి లేదా మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. సో నాకు అలాగే ఇంకా నన్ను ఫైండ్ సాయన్నే ఫోన్ చేసి ఓరే నాయన సిరీస్ బాగా వెళ్తుందిరా నమ్మరా, సక్సెస్ మీట్ పెట్టిన తర్వాత నేను కొంచెం ఊపిరి పీల్చుకున్నా, నేను కొంచెం ఓకే మన మీద ₹1 పెట్టడానికి రెడీగా ఉన్నారు జనాలు, కొంచెం పెట్టారు. బ్రేక్ ఈవెన్ అయింది సిరీస్, 1.5 1.10 మా సిరీస్ బడ్జెట్ బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ లోకి వెళ్ళారు. అంటే దగ్గర 1.10 దాటింది, అంటే 1,10,00,000 దాటింది. నాకు అక్కడ నమ్మకం వచ్చింది, ఓకే పర్లేదు పెడతారు ₹1 అట్లీస్ట్ ఒక 20 కోట్లు 10 కోట్లు వచ్చేస్తాయని నేను చెప్పాను కానీ ప్రాఫిట్స్ లోకి వెళ్ళారు. అది చాలా అనిపించింది. సో దీన్ని మెల్లిమెల్లిగా బిల్డ్ చేసుకొని అలా కొంచెం కొంచెం ఎదుగుదాం, నాకు నమ్మకం రావాలి, ఓకే నేను చేస్తే వస్తారు థియేటర్ కి అన్న నమ్మకం నాకు వచ్చినప్పుడు ఒక భారీ స్టెప్ వేద్దాం అన్న ప్లాన్ లో ఉన్నాను అనమాట. ఇప్పుడు వేరే హీరోయిన్లతోనే ఏదో ఒక రొమాంటిక్ సీన్ వచ్చింది అనుకో, చేసావు అనుకో, సోనియాకి చెప్తావా? ఆబ్వియస్లీ చెప్తాను, కన్ఫర్మ్ చేస్తావా? చేస్తా. ఏ అంటే స్టోరీ మెయిన్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పం గానీ అసలు స్టోరీ ఏంటి బేసిక్ అంటే ఒపీనియన్ తీసుకోలేదు. రొమాంటిక్ సీన్ ఉంది, ముందు కిస్ సీన్ ఉంది. సీన్ ఉంటే నేనే చెయ్యను కదా ఫస్ట్. పాయింట్ ఎందుకు చెయ్యవు? ఏమో నాకు నేను అదేం లేదు, అంటే కేవలం ఇదే ఉండవా ప్రొఫెషన్ లో చెప్పు లేదు కదా. ఇప్పుడు మీ సిరీస్ లో ఇప్పుడు తేజుకి బికినీ సీన్ ఉంది. అవును తన లైఫ్ లో చాలా ఇయర్స్ తర్వాత తను వేసింది. అవును తను చేసింది, ఎప్పుడు చేయలేదు, కానీ చేసింది, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చేసింది. ఇప్పుడు నీకు రొమాంటిక్ కిస్ సీన్ ఉంది, ఎందుకు చెయ్యవు? అంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆస్పెక్ట్ తేజస్విని ఊరికి వచ్చి ఇలా మనం మార్కెట్ కోసం బికినీ వేసేస్తున్నాం అంటే తను ఓకే అని చెప్పలే. బికినీ వేయడానికి ఒక రీజన్ ఉంది, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది సీన్ లో. అంటే ఓకే ఇంకా ఖచ్చితంగా అక్కడ తను ఏదో చెయ్యాలి, అంటే తన క్యారెక్టర్ ఏంటి అని అంటే నేను ఏం చేసైనా సరే అవతలని ఓడించాలి అన్నది తనది. సో ఏం చేయొచ్చు, ఒక అబ్బాయిని ట్రాప్ లో వెయ్యాలి, ఒక అబ్బాయిని ఎలా ట్రాప్ లో వెయ్యాలి, ఓకే బికినీ వేసేస్తాను నేను అంటే అలాంటి క్యారెక్టర్ తంది. సో అక్కడ సీన్ డిమాండ్ చేసింది, క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి అలా. మనం అమ్మాయిని టెంప్ట్ చేయాలంటే ఏం చేయాలి? మనం అమ్మాయిని టెంప్ట్ చేయాలంటే బికినీ మనం వేస్తే చాలా దరిద్రం, ఆ ఊహ చాలా దరిద్రంగా ఉంది అసలు. 6 ప్యాక్ యాడ్స్, సిగరెట్ ప్యాక్ యాడ్స్ ఉన్నాయి మనకి. సో అదే అలాగే డిమాండ్ చేసింది కాబట్టి తను ఓకే ఇన్ని రోజులు చెప్పింది, తన 12 years ఆఫ్ కెరీర్ లో చెప్పింది ఇప్పుడు ఓకే చెప్పింది అనమాట. సో అలాగా ఇంకా లేదు ఖచ్చితంగా పడాలి సీన్ అన్న దాంట్లో పెట్టడం వేరు, మనం ఊరికే కమర్షియల్ ఆస్పెక్ట్ లో పెట్టేసుకోవటం వేరు. అదే ఒకవేళ సిచ్యువేషన్ వస్తే ఓకే కదా సోనియాకి ఓకేనే, మనం చూస్ చేసుకున్న కెరీర్స్ కదా మరి. అది సోనియాకి ఒకవేళ సిచ్యువేషన్ చేయదు కదా, మళ్ళీ ఫస్ట్ కి రాక ఒకవేళ సిచ్యువేషన్ వస్తే రాదు. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే తనకు అలాంటిది 2 వచ్చాయి, బట్ తను చేయనని చెప్పేసింది. ఇప్పుడు మీరిద్దరూ చేస్తారా అని అడగకు నువ్వు. మీ ఇద్దరు చేస్తారా? చేసాం శశిమోదరంలో పెట్టుకున్నా, అంటే నీకు సోనియా మాటలు. ఒక వెబ్ సిరీస్ లో
సోనియా లేదని వదులుకున్నది ఏదైనా ఉందా? ఎందుకు మీ ఇద్దరు ఎక్కువ కలిసి చేస్తూ ఉంటారు? అంటే వాళ్ళు డైరెక్టర్ ఆప్షన్స్ వెబ్ సిరీస్ అంటున్నా, యూట్యూబ్ విషయంలో చెప్తున్నాను. యూట్యూబ్ లోనా? యూట్యూబ్ కి సంబంధించి కానీ లేకపోతే అలా అంటే బేసిక్ గా యూట్యూబ్ అన్నది ఎలా అంటే అలా కుదిరేసింది. మీ ఇద్దరం ఎప్పుడు కలిసే చెయ్యాలి, నువ్వు వేరే వాళ్ళతో చేయకూడదు, నేను వేరే వాళ్ళతో చేయకూడదు అన్నది ఏం లేదు. ఒకటి ఏంటి అని అంటే సోనియా పరిచయం అయిన తర్వాత అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటాం కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ నాకు చాలా ఎక్కువ పడింది. ఏంటి అని అంటే చేస్తే మంచిది చెయ్యాలి. సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సోనియా ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది. అంటే మనం చేసాము అని అంటే ఇప్పుడు రేపు పొద్దున కూడా, రేపు పొద్దున కాదు ఇప్పుడు కూడా స్టిల్ చాలా మంది వచ్చి భయ్యా మీ అనసూయ రామలింగం నాకు చాలా ఇష్టం అని చెప్తారు, లేదా వచ్చి మీరు చేసిన సుజాత సుబ్రహ్మణ్యం అంటే మాకు చాలా ఇష్టం అంటారు. అలా చెప్తున్నారు అని అంటే అలా చేయటం, అలాంటి మంచి కాన్సెప్ట్లు చేయటం వల్లే స్టిల్ జనాలు ఇంకా సిరీస్లు గుర్తు పెట్టుకొని మా దాకా వచ్చి మాట్లాడుతున్నారు. సో ఏంటి అని అంటే నాకు జడ్జ్ చేసేంత అంత బాగా జడ్జ్ చేసేంత ఇది లేదు అని నాకు అర్థమైంది. బట్ సోనియాకి అలా కాదు. సోనియా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను బాగా అసెస్ చేయగలదు, బాగా అందుకే పడిపోయావా? బాగా జడ్జ్ చేయగలదు, స్టోరీని బాగా ఇది చేయగలదు అనమాట. సో నేను ఏంటంటే ఇంకా తనకు వదిలేసా, స్టోరీ నువ్వు చూసుకుంటావు కదా, నేను ఏంటి అని అంటే నా యాక్టింగ్ నేను చూసుకుంటా అన్న థింగ్ లోకి నేను వెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడు సోనియా ఎంచుకున్నది ఒక స్టోరీ అని అంటే అది ఆబ్వియస్లీ చాలా బాగుంటదని నాకు తెలుసు. అది చేస్తే నేనే చెయ్యాలని ఒక స్వార్థం నాకు ఉంటది, ఎందుకంటే మంచి సిరీస్. అలా మధ్యలో ఒక సిరీస్ సోనియా వేరే వాళ్ళతో చేసింది, తాను నేను అని ఒకటి, నేను సామాజ వర్గమున అని ఆహాకి చేశాను అప్పుడు. సో అలా కూడా జరిగింది. కానీ సోనియా ఒక పర్టికులర్ స్టోరీ చేస్తున్నది అని అంటే చాలా బాగుంటేనే చేస్తుంది, లేకపోతే చేయదు. ఆ డైరెక్టర్స్ కూడా అలా ఒకే డైరెక్టర్ కదా, ఒకే మనిషితోటి మనం ట్రావెల్ చేసాం అప్పుడు యూట్యూబ్ లో. ఫేమ్ కోసం సోనియాతో ఉన్నావా? సోనియాకి పర్టికులర్ సినిమా విరూపాక్ష సినిమాకి ఫేమ్ వచ్చేస్తుందని నాకు తెలియదు కదా, లేదా ఒక పర్టికులర్ దీని వల్ల ఇదైపోతుందని తెలియదు కదా. మేము జీరోలో ఉన్నప్పుడు మేము రిలేషన్ లోకి వెళ్ళాం, అలా అలా కలిసి పెరిగాం, కలిసి జరిగింది. తను ఒక 10 స్టెప్లు ఎక్కువ ఉంది, ఐఎమ్ హ్యాపీ. దానివల్ల ఒక యాక్సెప్ట్ 10 స్టెప్లు ఎక్కువ ఉంది, 200% యాక్సెప్ట్ చేస్తాను. 10 స్టెప్లు ఎక్కువే ఉంది సోనియా నాకన్నా. సో ఇదంతా యాక్చువల్లీ మా స్టోరీ ఎక్కడే స్టార్ట్ అయింది. అప్పుడు తెలియదు కదా సోనియాకి ఇలా పేరు వస్తుందనో, లేకపోతే విరూపాక్ష పలానా ఇయర్ లో విరూపాక్ష చేసేసి ఫేమస్ అవుదాం తెలియదు కదా. జీరో నుంచి స్టార్ట్ అయ్యాం, జీరో నుంచి కలిసే ఉన్నాం, ఇప్పుడు ఈ స్టేజ్ లో కూడా కలిసే ఉన్నాం, ఎప్పుడు కలిసే ఉంటాం. 200% మీరు అలానే ఉండాలని కోరుకుంటున్నాను. అయ్యా థ్యాంక్ యూ. మళ్ళీ ఎందుకంటే మీరు ఇద్దరు ఇంటర్వ్యూ వెళ్ళిన సోనియా డబుల్ మీనింగ్ మాట్లాడుతుంది, డబుల్ మీనింగ్ ఈమె డబుల్ మీనింగ్ అమ్మాయి, డబుల్ మీనింగ్ మాట్లాడే అమ్మాయి అని అంటూ ఉంటారు, స్టిల్ అంటున్నారు. దానివల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా, లేకపోతే ఇలా అంటుంది దీన్ని ఏమైనా మార్చాలని ట్రై చేశారా? లేదు, దానివల్ల ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఎందుకు అని అంటే అది షోలో కానీ లేకపోతే బయట రాకముందు నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. విరూపాక్ష దాంట్లోని కూడా విరూపాక్ష అన్నది నేను చెప్తాను. ఫస్ట్ స్టార్ట్ అయింది ఇది యాక్చువల్లీ ఆ షో నుంచి స్టార్ట్ అయింది. సో షోకి రాకముందు నుంచి తన సగం తెలుగు ఒక స్టేట్మెంట్ ని కంప్లీట్ గా, ఇప్పుడు నేను కూడా ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ మేము పెట్టుకున్నాం అని అనేసాను. ఏంటి దాని యాక్చువల్ మీనింగ్, మేము ముద్దు పెట్టుకున్నాం, ముద్దు సీన్ చేసాం అన్నది. సో ఒక ప్రాపర్ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయకుండా మనం సగం కట్ చేసాం అనుకో, అది ఆబ్వియస్లీ డబుల్ మీనింగ్ లానే అనిపిస్తుంది. సోనియా ఒక సెంటెన్స్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ మొత్తం రాదు, సగం కట్ అయిపోతుంటాయి. సో దాని వల్ల అది డబుల్ మీనింగ్ లాగేమో అని అనిపిస్తుంది. అండ్ విరూపాక్ష దగ్గరికి వస్తే వాళ్ళ డిఓపి శ్యామ్ దత్ సార్, ఆయన మలయాళీ. ఇప్పుడు తెలుగు రాని వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటది, ఇది వస్తుంది నేను మంచిగా చూపిస్తా ఇలానే ఉంటారు కదా. వాళ్ళిద్దరికి మంచి ర్యాప్ ఉంది. సో తను అందరి గురించి చెప్తూ వాళ్ళ డిఓపి సార్ గురించి మాట్లాడుతున్నప్పుడు అలా మాట్లాడింది, మీరు నన్ను బాగా చూపించింది, మీరు నాకు బాగా చేసింది. సో అది అతను ఇమిటేట్ చేసింది. సో ఆ ఇమిటేషన్ జనాలు డబుల్ మీనింగ్ గా తీసుకున్నారు. దానికి ట్రోల్స్ కూడా జరిగింది కదా, మంచిగా ఇది ట్రెండింగ్ లో నడిచింది. అదే ఆ ట్రోల్స్ ని మీరు చూస్తూ డిస్కస్ చేసుకొని దానికి అఫెండ్ అవ్వడం కానీ అలా ఏమైనా జరిగితే నేను అప్పుడు కొంచెం ఎక్కువ ఫీల్ అయిపోయామని పట్టించుకునేవాడిని. కానీ ఆ తర్వాత లైట్ అసలు డిస్కస్ చేసుకుంటారా? లేదు దాని గురించి. నేను ఒకసారి బాగా బర్న్ అయిపోయి నాలో బర్నింగ్ స్టార్ బయటకు వచ్చేసి లైవ్ లోకి వెళ్ళిపోయా.
ఇన్స్టా లైవ్ పెట్టేసి దేనికి ఏ ట్రోల్? ఏదో ఒక అమ్మాయి ఏదో పెట్టింది, ఏదో మెసేజ్, అసలు అలా ఎలాగ మాట్లాడుతుంది, కొంచెం అన్నా ఇది ఉందా, కొంచెం అన్నా అది ఉందా అని నాకు మెసేజ్ పెడితే నేను లైవ్ వెళ్ళిపోయి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసా. అసలు మీకు తినొక్కరితే కనిపించింది ఏంటి, ఎంత మంది డైరెక్ట్ గా డబుల్ మీనింగ్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మీకు దమ్ము ఉంటే వాళ్ళ గురించి మాట్లాడండి. ఇలానే ఇప్పుడు తన డిఓపి సార్ ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడింది, దాన్ని డబుల్ మీనింగ్ గా కన్సిడర్ చేస్తారని మీరని మార్నింగే పెద్ద దీనిలాగా లైవ్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత అర్థమైంది, ఓకే మన మీద ఏంటంటే రాళ్ళు వేసో లేస్తానే ఉంటారు, కమెంట్లు పెట్టేవాళ్ళు పెడతానే ఉంటారు. లక్కీగా ఇంకొకటి ఏంటి అని అంటే మా అమ్మ నాన్న దేవాలు కానీ దేవుడి దేవాలు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు మనకి నెగిటివ్ గా కమెంట్లు పెట్టేవాళ్ళు కానీ మనల్ని తిట్టేవాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు 100% లో మహా అయితే 10% తీసుకొచ్చి అంతే. మిగిలిన వాళ్ళందరూ మమ్మల్ని అభిమానించే వాళ్ళే, లేకపోతే అరే తిని మాటలు చాలా క్యూట్ గా ఉంటాయి, తను ఇంటెన్షనల్ గా అలా అందో అని అనే వాళ్ళే ఉన్నారు. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అనమాట, ఇదంతా ఏంటంటే ఓకే మనం ఇక్కడ తీసుకుంటే ఇది అవసరం లేదు, లైట్ చాలా లైట్ అప్పుడు రియలైజ్ అయ్యా. సోనియా హ్యాండ్ మీద ఒక టాటూ ఉంటది, అది ఎవరు నేమా? పిల్లి పేరు డేమియన్. పిల్లి పేరా? పిల్లి పేరు అది. ఎందుకు వేయించుకుంది అంటే అప్పుడు తను చదువుకునే డేస్ లో మంచి పెట్ లవర్ సోనియా, ఒక పిల్లి కొనుక్కుందా. వ్యాక్సినేషన్ ఒక వ్యాక్సినేషన్ ఇవ్వబోయి ఆ వెటర్నరీ డాక్టర్ వేరే వ్యాక్సినేషన్ ఇచ్చేసాడు. కొత్త పిల్లి కొనేసి ఇచ్చాడా? లేదు, ఆ హై డోసేజ్ ఆ పిల్లి తట్టుకోలేకపోయింది, హాస్పిటలైజ్ అయిపోయి చనిపోయింది. అయ్యో. సో ఇది ట్రామాలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అమ్మో నాకు పిల్లి 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 అని ఆ మత్తులో ఏంటంటే ఆ ట్రామాలో తను వెళ్ళి నాకు ఆ పిల్లి గుర్తుండాలని పిల్లి బొమ్మను దాని పక్కన వాడి పేరు వేయించేసుకుంది వెళ్ళి. నీకేంటి? నాకా ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఓకే ఇక్కడ ఒకటి ఉంది క్లాప్ బోర్డ్. ఏది? క్లాప్ బోర్డ్. ఇది ఫ్యామిలీ. పి అంటే మా ఫాదర్, ఎస్ అంటే మా మదర్, ఎం అంటే మా అక్క, ఎస్ అంటే సోనియా వస్తుంది, నేను వస్తా, మా బావ వస్తుంది. రీసెంట్ గా వచ్చింది అది లేకపోతే ఫస్ట్? ఇప్పుడు లేదు 2016 లో వేయించాను నేను. కింద ఏంటి డేట్స్? 23/20/10 వాళ్ళ బర్త్ డేట్స్. అచ్చా అదే మూడోది నాలుగోది వేసుకోలేదు కదా? వీళ్ళిద్దరిది ఒకటే 20, మా అమ్మది మా అక్కది ఒకటే 20 డేట్. సో ఒకటే వేయించా, మళ్ళీ ఎందుకులే స్పేస్ అని కొంచెం తెలివిగా ఆలోచించి ఒకటే వేయించా. 10 మా బావది 10th. మీ తెలివి అంతా ఇక్కడ ఉపయోగించి ఎదవ తెలివి, పనికొచ్చే తెలివి అంటే లేదు. అది మంచి స్టార్ హీరోస్ నుంచి కానీ నీకు మంచి కాంప్లిమెంట్ కానీ లేకపోతే నేను నీకు సపోర్ట్ చేస్తాను కానీ ఇలాంటివి ఏమైనా కాల్స్ రావడం సపోర్ట్ గానీ వచ్చిందా? ఇంకా ఆ స్టేజ్కి నేను వెళ్ళలేదని నేను అనుకుంటా. ఎందుకు వెళ్ళలేదు? మంచిగా మంచి పొజిషన్ లో ఉన్నావు కదా, మంచి మంచి సిరీస్ చేస్తున్నావు. ఆహాలో మంచి సిరీస్ అంటే మామూలు విషయం. నెక్స్ట్ కూడా ఇంకో 2-3 సిరీస్లు బాగున్నాయి, యాక్చువల్లీ మంచి సిరీస్లు పడుతున్నాయి. దేవుడి దేవాల ప్లీజ్ మంచి కోరుకోండి. సో అది అంటే చెప్పాను కదా స్టార్టింగ్, మనకి ఏంటంటే మనం కలవటం తక్కువ, ఈ షో ఈ పార్టీస్కి వెళ్ళటం కానివ్వచ్చు, లేకపోతే ఈ సోషల్ మీట్స్ ఉంటాయి కదా అలాంటివి కానివ్వచ్చు, అవి చాలా తక్కువ. చాలా మంది తిడతా ఉంటారు కూడా, లేదు మీరు బయటికి రావాలి, చాలా కలవాలి, కలిస్తేనే మీరు అనే వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది, అప్పటి వరకు తెలీదు. ఎంతవరకు ఇప్పుడు మనం కొంతమందికి తెలుసు, ఆ రేడియస్ వరకే తెలుస్తుంది మీరు ఎవరు అన్నది. మీరు బయటకు వచ్చి సోషలైజ్ అవ్వందే మీరు ఎవరికి తెలీదు అన్న థింగ్ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మన మీద. సో కలవాలి. ఇంకా ఉన్న సర్కిల్లో అయితే ఓకే ఇడు బాగా చేస్తాడు అని థింగ్ అయితే ఉంది. అర్థమైంది. అరుణ్ కుమార్ గురించి ఏం చెప్పాలనుకున్నా? చాలా మంది ఉన్నారు అమలాపురం నుంచి కానీ ఏదో పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి ఏదో పీకేద్దాం, పొడిచేద్దాం, చేసేద్దాం అన్న థింగ్. సో వచ్చిన తర్వాత ఇక్కడ సిటీ కల్చర్ కానివ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న మనుషుల పాలిటిక్స్, ప్రతి ఆఫీస్ లోనే ప్రతి దాంట్లోనే పాలిటిక్స్ ఉంటాయి, లేకుండా మనం ఎక్కడ బతికేస్తాం. సో వాటిని అన్నిటినీ ఓవర్కమ్ చేసి వాడు ఎలా స్టాండ్ అవుట్ అయ్యాడు అన్నదే అర్థమైంది అరుణ్ కుమార్. సో చాలా బాగా వెళ్తుంది. మొన్న అక్టోబర్ దీపావళి రోజు రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూడని వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారు అంటే ఆహాలో అర్థమైంది అరుణ్ కుమార్ సీజన్ 2 అని కొడితే వచ్చేస్తుంది. అంటే గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారేమో కదా, మాది అక్కడి నుంచే వచ్చాం. సో ఎస్, వైజాగ్ నుంచి కదా, సెటిల్డ్ వైజాగ్, నేటివ్ ప్లేస్ గోదావరి మాది. వచ్చేసా గోదావరి. ఇంకా నాన్నగారు ఉద్యోగరీత్యా అటు ట్రాన్స్ఫర్ ఇటు ట్రాన్స్ఫర్, అటు తిరిగి వైజాగ్ లో స్థిరపడ్డాం. వాటర్ అటు ఇటు కాకుండా అంటే అటు స్లాంగ్ ఎలా ఉంటది అంటే సగం గోదావరి వైజాగ్ వచ్చేస్తాం. అవునవును, ఇంత నుంచి అబ్జర్వ్ చేస్తాను. అంతా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇంకా కెరీర్ లో మంచి సిరీస్ లో మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దెన్ చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు